ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా భీముడు లేచి ఆటంకం చెప్పలేదు కదండి, అది అధర్మం కదా. కానీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే, సింహాసనం మీద ఎవరున్నారో వారి ఆజ్ఞ నేను పాటిస్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడి నోట ఒక్క ముక్క రాలేదు. కనీసం వస్త్రాపహరణానికి లాక్కొచ్చారు ఇలాగ, అప్పుడు ఆజ్ఞాపించద్దండి. భీష్మ లే, వెంటనే దుర్యోధనుడు నియంత్రించంటే తలకాయ తెగిపోయేది తాటిపండులాగా ఒక్క దెబ్బతో. అందుకోసం చూశాడు భీష్ముడు. మాటిమాటికి ధృతరాష్ట్రుడికి వేసి చూడడమే, మాటిమాటికి ధృతరాష్ట్రుడికి వేసి చూడడమే. ఈయనేమో ఇలా కూర్చోవడం. అక్కడికి చెవిలో చెప్పేవాడు. సంజీవుడు భీష్ముడు ఇద్దరు కూడా ఇది జరుగుతుంది. దురదృష్టం అంతే. ఇక్కడ దురదృష్టం ఏంటి? ఎప్పుడు సింహాసనం మీద ఉన్నవాడు, బాధ్యత ఉన్నవాడు తగిన చర్య తీసుకోవాలి. లేకపోతే రాజ్యంలో జరిగే ప్రతి పాపానికి ప్రధానంగా ఉన్నవాడు బాధ్యత వహించవలసిందే. అందుకే కఠినంగా ఉంటారు కొంత. ఎందుకంటే సింహాసనం మీకు అధికారం ఉంది. మీరు ధర్మం కోసం వినియోగించకపోతే దేనికోసం వినియోగిస్తారు? మీరు ధృతరాష్ట్రుడికి పడిన శిక్ష ఏమిటో తెలుసుగా. 15 ఏళ్ళు చచ్చి చెడి కొడుకులందరినీ చంపిన భీముడు అన్నం పెడుతుంటే నోరు మూసుకుని తిన్నాడు. అదే శిక్ష.